రామబ్రహ్మం గారు, నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆ రాఖీ గారు చావటం నా కళ్ళతో చూశాను. చచ్చింది రాఖీ అయితే కాదని రామరాజు ఎందుకు చెప్తాడు? నిన్ను చంపడానికి కేసును తారుమారు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చెయ్యాలని చూస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్ గాడు. నో, ఆ రాఖీ గాడు 100% చచ్చిపోయాడు. రైట్! ఎందుకు సార్ అంత కోపం? ఆ రాఖీ గాడు చావలేదు, బతికే ఉన్నాడు. ఈ ఫోన్ చేసింది వాడే. ఈ ఎర్ర ఫోన్ నంబర్ వీడికి, నాకు, ఆ రాఖీ గాడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. హలో, రామ్ బ్రహ్మానికి ఇవ్వు. వాడే. రాఖీ, ఎక్కడున్నావు? కంగారు పడిపోయి నేను. కబుర్లొద్దు, నాకు కరెన్సీ కావాలి. 1-2 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు. కోట? అవును, నీ తమ్ముడి రహస్యానికి 50 లక్షలు, నీ పాపం పెదవి దాటనివ్వనందుకు 50 లక్షలు. ఓకే, ఎక్కడివ్వాలి? నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? చెప్తే మరో టెలిఫోన్ బూత్ మర్డర్ జరుగుతుంది, అందుకే చెప్పను. మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను. 1 కోటి రూపాయలు గూట్లోకి చేర్చుంచు. 24 గంటల్లో వాడిని అడ్రస్ లేకుండా చెయ్యాలి. పట్టిస్తే 1,00,000. ఈ ఫోటోలోని వ్యక్తిని మాకు పట్టి ఇచ్చిన వారికి 1,00,000 రూపాయలు నగదు బహుమతిగా అందజేయబడుతుంది. వస్తావా నాయన? స్వామి, మహర్షి ఎక్కడి నుంచి తమరి రాక? హిమాలయాల నుంచి వస్తున్నాను. హిమాలయాల మేంచా? మహానుభావ మహర్షి, మీకెన్నో మహిమలు తెలుసుంటాయి. మీ దివ్య దృష్టితో ఈ దుర్మార్గుడు, దుష్టుడు ఎక్కడుంటాడు చెప్పు. స్వామి, ఏమి ఫేసు స్వామి! ఓహో, నమస్కారం స్వామి. స్వామి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తారంట. 1,00,000 రూపాయలతో 4 ఆటోలు కొంటా. 4 ఆటోల్లో మగోళ్ళని డ్రైవర్ గా పెడతా. స్వామి చెప్పండి స్వామి, ఎక్కడున్నాడు స్వామి? వీడి వెనక ఒక రహస్యం ఉంది, దిగేటప్పుడు చెప్తా. రండి స్వామి, రండి, కూర్చోండి స్వామి, దయచేయండి. ఆపు బిడ్డ, ఆపు. తీర్థశాల వచ్చింది. ఏమి తీర్థం స్వామి? ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురా. బ్రాందీయా? అది తీర్థం కాదు స్వామి, మందు. తెలుసు, డాక్టర్ గారు మితంగా రోజు ఒక ఫుల్ బాటిల్ పుచ్చుకోమన్నారు. వాడేం డాక్టర్ అండి, నా గొట్టంగాడు. వాడి నెత్తి మీద ట్రాక్టర్ వేసి కస తొక్క. డబ్బులు ఇవ్వండి. 500 నోటికి చిల్లర లేదు, నువ్వు తీసుకురా, తర్వాత ఇస్తా. అలాగే, మీ వల్ల 1,00,000 రూపాయలు వస్తుంటే ఇప్పుడు వస్తా. ఇది కూడా స్వామి. ఎవ్వరూ లేని చోట ఆపాను. దిగండి స్వామి, రండి స్వామి. స్వామి, తీర్థం 100, ప్రసాదం 50, మీటర్ 100, మొత్తం 250 రూపాయలు. ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారి ఇన్ఫర్మేషన్ చెప్తారన్నారు కదా స్వామి. చెప్పండి స్వామి. వాట్ ఇస్ దిస్? 1,00,000 రూపాయల రహస్యం. పబ్లిక్ గా చెప్పాలా, ప్రైవేట్ గా చెప్పాలా? పర్వాలేదు, ఇక్కడే చెప్పు. పెళ్లి కావాల్సిందండి. ముక్కు చిత్త కొట్టుకుని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను. అంతా విన్నాక నన్ను లోపలికి దోసేసి ఆ 1,00,000 రూపాయలు మీరు. ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను, చెప్పు. వీడు నేను చూశానండి. ఎక్కడ? రామ్నగర్ కాలంలో నా ఆటోలో ఇప్పుడే దింపేసి వచ్చానండి.